హాయ్ స్టూడెంట్స్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లో మనం సిమెట్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం, సీలోమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో మనకు ఫస్ట్ ఎపిథీలియల్ టిష్యూ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం టైప్స్ ఆఫ్ యానిమల్ టిష్యూస్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కనెక్టివ్ టిష్యూ. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కనెక్టివ్ టిష్యూ ఇన్ అవర్ లెక్చర్ 4. సో ఇందులో మనకి 2 పార్ట్స్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ connective tissue చూసుకునేటప్పటికి the connective tissue is the most abundant tissue and most widely distributed tissues in the body of higher animals. So higher animals మనం చూసుకునేటప్పటికి higher animals లో most abundant tissue and most widely distributed tissue ఏంటి అంటే మనకి కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని మనం కనెక్టివ్ టిష్యూ అని చెప్పి ఎందుకు అన్నాం? ఎందుకంటే దేర్ స్పెషల్ ఫంక్షన్ ఈజ్ టు డూ ద బైండింగ్ అండ్ సపోర్టింగ్ ద అదర్ టిష్యూస్. సో అదర్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బైండింగ్ చేస్తుంది అండ్ వాటికి కొంత సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే కనెక్టివ్ టిష్యూ అని చెప్పి అన్నాం. అయితే మరి ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు, కనెక్టివ్ టిష్యూ అనేది మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. అయితే ఈ కనెక్టివ్ టిష్యూలో ఏమేమి ఉన్నాయి? సో రిమైనింగ్ టిష్యూస్ మాదిరి ఇందులో కూడా సెల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది కూడా ఉంది. అయితే ఈ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లో ఏమున్నాయంటే ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైబర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ సబ్స్టెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ connective tissue is consisting of fibers as well as ground substance. అయితే ఈ గ్రౌండ్ సబ్స్టెన్స్లో ఏమేమి ఉన్నాయి? ద గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఇంక్లూడ్స్ ద వాటర్, పాలిసాకరైడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అంటే పాలీపెప్టైడ్స్. నెక్స్ట్ వీటితో పాటుగా ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లో దే విల్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్, ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు ద టిష్యూ. సో ఈ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూలో ఫైబర్స్ అనేవి స్ట్రెంగ్త్ని, ఎలాస్టిసిటీని, ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తే గ్రౌండ్ సబ్స్టెన్స్లో వాటర్, పాలిసాకరైడ్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే బేస్డ్ ఆన్ ద కంపోజిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెల్స్ ద కనెక్టివ్ టిష్యూ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పుకోవచ్చు. అవేంటి? ఫస్ట్ వన్ connective tissue proper, skeletal tissue and fluid connective tissue. Now let us discuss one by one. So connective tissue proper అనేది ఏదైతే ఉందో ఇందులో మనకి 2 types of tissues ఉంటాయి, loose connective tissue and dense connective tissue. ఏ connective tissue properలో అయితే ఆ మ్యాట్రిక్స్ అనేది లూజ్గా అరేంజ్ అయి ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. అలా కాకుండా కొలాజన్ బండిల్స్ అనేవి చాలా డెన్స్గా ఉండి ఆ మ్యాట్రిక్స్ అంతా కూడా డెన్స్గా ఉంటుందో దాన్ని మనం డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూ ఏవైతే ఉన్నాయో ఇందులో సెల్స్ అండ్ ఫైబర్స్ ఆర్ వెరీ మచ్ లూజ్లీ అరేంజ్డ్ అండ్ ద గ్రౌండ్ సబ్స్టెన్స్ ఈజ్ సెమీ ఫ్లూయిడ్ ఇన్ నేచర్. అలాంటిదని మనం ఏంటంటే లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటాం. ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూలో మనకి 3 టైప్స్ ఉంటాయి. దే ఆర్ ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ, Adipose tissue and reticular tissue. So one by one చూసుకుందాం. Areolar tissue. So the most abundant tissue in our body is the connective tissue and the most abundant connective tissue in the body is మనకి areolar tissue అని చెప్పుకోవచ్చు. So it is the most widely distributed connective tissues in the body and it forms the ప్యాకింగ్ టిష్యూ. సో ఏవైతే టిష్యూస్ ఉంటాయో, ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో వాటిలో సెల్స్ అన్నిటిని కూడా ఒక ప్యాకింగ్లా చేస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ. ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ప్యాకింగ్ టిష్యూ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ విల్ ఫార్మ్స్ ద సబ్క్యూటేనియస్ లేయర్ ఆఫ్ ద స్కిన్. సో మన స్కిన్లో కొన్ని లేయర్స్ ఉన్నాయన్న ఆ లేయర్స్లో సబ్క్యూటేనియస్ లేయర్ అనే దాన్ని కూడా మనకి ఏరియోలార్ టిష్యూ అనేది ఫామ్ చేస్తుంది. సో రిమైనింగ్ టిష్యూస్ మాదిరే ఇందులో కూడా సెల్స్ ఉంటాయి, సెల్స్తో పాటుగా ఫైబర్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే దీస్ ఆల్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ. సో ఇందులో మనకి ఏ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే ద సెల్స్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ ఇంక్లూడ్స్ ఫైబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ప్లాస్మా సెల్స్ అండ్ ఎడిపోసైట్స్ అని చెప్పి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉండడం జరిగింది. అయితే ఈ 5 టైప్స్ ఆఫ్ సెల్స్లో మోస్ట్ కామన్ సెల్స్ ఏమంటే ఫైబ్రోబ్లాస్ట్.
ఫైబ్రో నథింగ్ బట్ ఫైబర్, బ్లాస్ట్ మీన్స్ సెక్రెటింగ్ సెల్స్. సో దీస్ విల్ సెక్రెట్ ద ఫైబర్స్ ఆఫ్ ద ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్లో ఉండే ఫైబర్స్ని సెక్రెట్ చేస్తాయి కాబట్టి వీటిని మనం ఫైబ్రోబ్లాస్ట్ అంటాం. సో ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనేవి యాక్టివ్ సెల్స్. ఇవి మనకి కొన్ని ఇన్యాక్టివ్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయి. ద ఇన్యాక్టివ్ సెల్స్ ఫ్రమ్ విచ్ ఫైబ్రోబ్లాస్ట్ ఆర్ ఫార్మ్డ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఫైబ్రోసైట్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి మాస్ సెల్స్. ఈ మాస్ సెల్స్ అనేవి మనకి కొన్ని సెక్రెషన్స్ చేస్తాయి. ఏమేమి సెక్రెట్ చేస్తాయని చూసుకున్నట్లయితే హెపారిన్, హిస్టమిన్, బ్రాడికైనిన్ అండ్ సెరటోనిన్ అని చెప్పి ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్రెషన్ చేస్తాయి. హెపారిన్ ఈజ్ ఏ యాంటీ కోయాగ్యులెంట్. కోయాగ్యులేషన్ మీన్స్ బ్లడ్ క్లాటింగ్. యాంటీ కోయాగ్యులెంట్ మీన్స్ బ్లడ్ క్లాటింగ్ని స్టాప్ చేసేది, బ్లడ్ క్లాటింగ్ని ప్రివెంట్ చేసేది. సో మనం ఎప్పుడైనా మన బాడీలో ఉండేటప్పుడు బ్లడ్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా క్లాట్ అవ్వదు. అదే మన బాడీ నుంచి బయటకు అది అట్మాస్ఫియర్కి అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మన బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది మనకి బాడీలో ఉండేటప్పుడు బ్లడ్ ఎందుకు కోయాగ్యులేట్ అవ్వట్లేదు అంటే మనకి బ్లడ్లో హెపారిన్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంటర్నల్గా మన బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవ్వనివ్వదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి హిస్టమైన్ అండ్ బ్రాడికైనిన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాసోడైలేటర్స్. వాసో నథింగ్ బట్ బ్లడ్ వెజల్. సో ఏదైతే బ్లడ్ వెజల్ ఉంటుందో అవి డైలేషన్ అయ్యేటట్టు చేస్తుంది, అంటే వాటి యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తుంది, అంటే అవి మనకి విడ్త్ అయ్యేటట్టు చేస్తుంది. దానికి మనం దాన్ని వాసోడైలేటర్స్ అంటాం. అండ్ సెరిటోనిన్ ఏదైతే ఉందో దీన్ని మనం వాసో కన్స్ట్రిక్టర్ అంటాం, అంటే ఈ బ్లడ్ వెజల్ని ఇది కన్స్ట్రిక్ట్ చేసేటట్టు చేస్తుంది ఇలా. సో the histamines and bradykinin are vasodilators, whereas serotonin is the vasoconstrictor. నెక్స్ట్ సెల్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్రోఫేజెస్. దీస్ మ్యాక్రోఫేజెస్ ఆర్ అమీబాయిడ్ సెల్స్ ఇన్ ద బాడీ. సో మనకి అమీబా అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్ ఫాగోసైటిక్. ఫాగోసైటిక్ ఏంటి, ఏవైతే సెల్స్ బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ప్యాథోజన్ కానీ ఏదైనా పారాసైట్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనేటప్పుడు అది మన బాడీకి డ్యామేజ్ కాజ్ చేస్తుంది అన్నప్పుడు ఈ సెల్స్ అనేవి ఆ సెల్స్ని స్కాన్ చేసి వాటిని తింటాయి. ది సెల్ ఈటింగ్ ఆఫ్ ద సాలిడ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాగోసైటోసిస్ అండ్ దే యాక్ట్స్ యాజ్ ఇంటర్నల్ స్కావెంజర్స్. అవి ఎప్పుడు కూడా అమీబాయిడ్ సెల్స్ కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతూ ఏ ప్లేస్లోనైనా ఫారెన్ బాడీస్ ఉన్నాయా, ప్యాథోజన్స్ ఉన్నాయా, బ్యాక్టీరియా ఉన్నాయా, వైరస్ ఉన్నాయా స్కాన్ చేస్తూ ఉంటాయి. అండ్ చేసిన తర్వాత ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫాగోసైటోసిస్ ద్వారా కిల్ చేసేస్తాయి. అయితే ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. సమ్ ఆర్ టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్ అండ్ వాండరింగ్ మ్యాక్రోఫేజెస్. ఫిక్స్డ్ అంటే ఏ టిష్యూ అయితే ఉన్నాయో ఆ టిష్యూ మీద అవి అలా ఫిక్స్డ్గా ఉండిపోతాయి, అవి ఎక్కడికి కూడా కదలవు. అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్ అంటాం, లేదంటే మనం హిస్టియోసైట్స్ అంటాం. హిస్టోస్ మీన్స్ టిష్యూ, అంటే వీటికి ఎటువంటి మూమెంట్ లేదు. బట్ కొన్ని మ్యాక్రోఫేజెస్ అనేవి పర్టికులర్ టిష్యూస్కి ఫిక్స్ అయ్యి ఉండవు, అవి త్రూఅవుట్ ద బాడీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. త్రూఅవుట్ ద వాండర్ ఎప్పుడు కూడా అవి వాండరింగ్ చేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనకి వాండరింగ్ మ్యాక్రోఫేజెస్ అని చెప్పి అంటాం. సో ద మ్యాక్రోఫేజెస్ ఆర్ ఆఫ్ 2 types in our body. Tissue fix that will constant in the same area wherever they are there, and they are called as histiocytes, and some other are wandering macrophages. Next మనం చూసుకున్నట్లయితే ప్లాస్మా సెల్స్. ది ప్లాస్మా సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బి లింఫోసైట్స్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు బి లింఫోసైట్స్ విల్ బి డిఫరెన్షియేట్ ఇంటూ మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్ చెప్పుకుంటాం. సో దీస్ plasma cells will produce the antibodies which are also called as immunoglobulins. For example, మన బాడీలో చూసుకున్నట్లయితే IgA immunoglobulin alpha, IgG immunoglobulin gamma, IgD immunoglobulin delta, IgE immunoglobulin epsilon, IgM immunoglobulin mota. సో ఇవన్నీ యాంటీబాడీస్ని కూడా మనకి ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఎడిపోసైట్స్. ఎడిపో ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యాట్. సో దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ సెల్స్ ఫర్ ద ఫ్యాట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద 5 different types of cells in the areolar tissue. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇవి. సో దీన్ని మనం మ్యాక్రోఫేజెస్ అంట, అమీబాయిడ్ సెల్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాస్ట్ సెల్స్. దీస్ ఆర్ ద మాస్ట్ సెల్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ప్లాస్మా సెల్స్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా ఫైబర్స్ని ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ సెల్స్ని మనం ఏమంటామంటే ఫైబ్రోబ్లాస్ట్ అని చెప్పేసి అంటాము. సో ద ఫైబర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూలో సెల్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫైబర్స్ ఆఫ్ ఏరియోలర్ టిష్యూ. ఏరియోలర్ టిష్యూలో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. దే ఆర్ కొలాజన్ ఫైబర్స్, రెటిక్యులర్ ఫైబర్స్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్. అయితే వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటని చూసుకుందాం. కొలాజన్ ఫైబర్స్ ఆర్ వైట్ ఇన్ నేచర్ అండ్ రెటిక్యులర్ ఫైబర్స్ ఆర్ థిన్ ఇన్ నేచర్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఆర్ ఎల్లో ఇన్ నేచర్. మరి వాటిలో ఏ ప్రోటీన్ ఉంటుంది? కొలాజన్ ఫైబర్స్లో, రెటిక్యులర్ ఫైబర్స్లో రెండిట్లో కూడా మనకి కొలాజన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. మరి ఎలాస్టిక్ ఫైబర్స్లో చూసుకున్నట్లయితే ఎలాస్టిన్ ప్రోటీన్ ఉంది. మరి అవి ఎలా ఉన్నాయి ప్రెజెన్స్ అనేవి? సో కొలాజన్ ఫైబర్స్ అనేవి మనకి బండిల్స్గా ఉన్నాయి, బండిల్స్ ఆఫ్ ఫైబర్స్లో ఉన్నాయి. మరి రెటిక్యులర్ ఫైబర్స్ అనేవి ఎలా ఉన్నాయి? నెట్వర్క్లా ఉన్నాయి. అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఎలా ఉన్నాయి? బ్రాంచ్డ్ నెట్వర్క్లా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొలాజన్ ఫైబర్స్ అనేవి మనకి ఇలా ఫైబర్స్ అనేవి కూడా ఒక బండిల్లా అరేంజ్ అయ్యి ఉన్నాయి. అదే మనకి రెటిక్యులర్ ఫైబర్స్ చూసుకున్నట్లయితే ఒక నెట్వర్క్లా ఫామ్ చేస్తున్నాయి. అదే ఎలాస్టిక్ ఫైబర్స్ చూసుకున్నట్లయితే బ్రాంచ్డ్, ఇలా బ్రాంచెస్ని ఫామ్ చేస్తూ ఇలా మనకి ఉండడం జరిగింది. ఇలా బ్రాంచెస్ అనేవి ఫామ్ చేస్తూ ఉన్నాయి అండ్ దే ఆర్ ఫార్మింగ్ ద నెట్వర్క్. మరి అదర్ ప్రాపర్టీస్ ఏంటి? కొలాజన్ ఫైబర్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ స్ట్రెచ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటిని మనం ఎంత స్ట్రెచ్ చేసినవి స్ట్రెచ్ రెసిస్టెంట్గా ఉంటాయి. రెటిక్యులర్ ఫైబర్స్ ఆర్ స్ట్రెంగ్త్ అండ్ దే విల్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టు ద ఆర్గాన్స్ లైక్ బోన్స్. సో బోన్స్ లాంటి స్ట్రక్చర్కి ఇవి స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ని ఇస్తాయి. మరి ఎలాస్టిక్ ఫైబర్స్ చూసుకున్నట్లయితే దే ఆర్ ఆల్సో సీన్ అలాంగ్ విత్ ద ఏరియోలార్ టిష్యూ. దే కెన్ బి ఆల్సో ఫౌండ్ ఇన్ ఎలాస్టిక్ కార్టిలేజ్ అండ్ ఎలాస్టిక్ లెగమెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కొలాజన్ ఫైబర్స్, రెటిక్యులర్ ఫైబర్స్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎలాస్టిక్ ఫైబర్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిగతా ఫైబర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రెటిక్యులర్ ఫైబర్ అని చెప్పి కూడా చూసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా కొలాజన్ ఫైబర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ ద కొలాజన్ ఫైబర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద Adipose tissue. So the loose connective tissue లో మనం two tissues చెప్పుకున్నాం, 3 tissues. Areolar tissue, adipose tissue and reticular tissue. So second one adipose tissue చూసుకున్నట్లయితే it is the tissue which is specialized for the fat storage. ఫ్యాట్స్ ని ఏవైతే ఎక్సెస్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయో ఆ ఎక్సెస్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ యూస్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ మన బాడీకి డైలీ ఒక 100 grams ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. బట్ మనం ఎక్కువ ఫుడ్ టేస్టీగా ఉందని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 130 grams ఫుడ్ తీసుకున్నాం. సో మన బాడీ తనకి ఎంత కావాలో న్యూట్రియంట్స్ అంత మాత్రమే యూస్ చేసుకుంటుంది. ఏదైతే 30 grams ఎక్స్ట్రాగా ఉందో దాన్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్ and it will be stored in the adipose tissue అని చెప్పుకోవచ్చు. So the excess nutrients which are not immediately used, they will be converted into fats and అవి మనకి ఎడిపోస్ టిష్యూగా స్టోర్ అయి ఉంటాయి. అయితే ఈ ఎడిపోస్ టిష్యూలో ఉండే సెల్స్ని ఏమంటాం? ఎడిపోసైట్స్ అంటాం. సో ఈ ఎడిపోస్ టిష్యూకి ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫైబర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ద ఎడిపోసైట్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ వెరాస్ ఫైబర్స్ ఆర్ లెస్ ఇన్ నంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఉందో ఇవి మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉంటాయంటే సో ఇక్కడ మనకి ఎడిపోస్ టిష్యూ అనేది బెనీత్ ద స్కిన్, మనకి స్కిన్ కింద ఏదైతే ఎడిపోస్ టిష్యూ ఉంటుందో ఇది మనకి థర్మల్ ఇన్సులేషన్లో యూజ్ అవుతుంది. థర్మల్ అంటే హీట్. సో ఎప్పుడైనా మనకి వింటర్ టైంలో చూసుకున్నట్లయితే ఈ స్కిన్ కింద ఏదైతే ఉంటుందో ఈ ఎడిపోస్ టిష్యూ అనేది మనకి మన బాడీ నుంచి హీట్ అనేది బయటకు లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ ఇన్సులేషన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేల్స్ ఏవైతే ఉంటాయో వేల్స్లో బ్లబ్బర్ అని ఒక లేయర్ ఉంటుంది. సో ఇన్ ద అక్వాటిక్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద వేల్స్ అండ్ సీ కౌస్లో చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి థర్మల్ ఇన్సులేషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం క్యామెల్స్లో చూసుకున్నట్లయితే హంప్ అనేది ఉంటుంది. సో దిస్ హంప్ ఇన్ ద క్యామెల్
అండ్ మనం పామ్స్ అండ్ సోల్స్, సో మనం అరచేతుల్లో కానీ పాదాల్లో కానీ చూసుకున్నట్లయితే ఇది మనకి షాక్ అబ్జార్బర్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎడిపోస్ టిష్యూ. బెనిత్ ద స్కిన్ ఇట్ ఈస్ డూయింగ్ ద థర్మల్ ఇన్సులేషన్, బ్లబ్బర్ ఇన్ ద వేల్స్ అండ్ సీ కౌస్ ఫర్ థర్మల్ ఇన్సులేషన్, అండ్ హంప్ ఆఫ్ ద క్యామల్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్, అండ్ షాక్ అబ్జార్బర్ ఇన్ ద పామ్స్ అండ్ సోల్స్. అయితే ఈ ఎడిపోస్ టిష్యూలో మనకి 2 types ఆఫ్ ఎడిపోస్ టిష్యూస్ అని చెప్పుకోవచ్చు. వైట్ ఎడిపోస్ టిష్యూ అండ్ బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎడిపోసైట్ చూసుకున్నట్లయితే దాంట్లో ఈ బ్లూ కలర్లో ఉన్నది సైటోప్లాజం అండ్ న్యూక్లియస్, గోల్జీ ఆపరేటస్, మైటోకాండ్రియా ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ సైటోప్లాజం అంతా కూడా ఫ్లాట్ గ్లోబ్యులే ఆక్యుపై చేసేసింది. సో దీన్ని మనం ఏంటంటే ఎడిపోసైట్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి వేల్స్లో ఉండే బ్లబ్బర్ లేయర్ అండ్ క్యామల్స్లో ఉండే హంప్ అండ్ మనకి పామ్స్లో ఉండే ఎడిపోస్ టిష్యూ అండ్ మనకి సోల్స్లో ఉండే ఎడిపోస్ టిష్యూ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 types ఆఫ్ ఎడిపోస్ టిష్యూ ఉందని, వైట్ ఎడిపోస్ టిష్యూ, బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ. సో వైట్ ఎడిపోస్ టిష్యూ is in shortcut it is called as VAT and brown adipose tissue in shortcut is called as BAT. నెక్స్ట్ అయితే ఈ వైట్ ఎడిపోస్ టిష్యూ ఇస్ ద ప్రెడామినెంట్ ఇన్ ద అడల్ట్స్లో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే మనకి వైట్ ఎడిపోస్ టిష్యూ. మరి బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ ఎక్కడ ఉంటుందంటే బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ కెన్ బి ఫౌండ్ ఇన్ ద ఫీటస్ అండ్ ఇన్ఫాంట్స్లో మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వైట్ ఎడిపోస్ టిష్యూలో ఎడిపోసైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోనోలాక్యులర్. మోనో మీన్స్ నథింగ్ బట్ సింగిల్, అంటే ఇక్కడ మనకి లిపిడ్ డ్రాప్లెట్ ఏదైతే ఉందో అది సింగిల్గా ఉంటుంది, బట్ సైజ్ చూసుకునేటప్పటికి ఇది మనకి చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వైట్ ఎడిపోస్ టిష్యూలో ఈ లిపిడ్ డ్రాప్లెట్ అనేది చాలా పెద్దగా ఉంది, బట్ ఒకటి మాత్రమే ఉంది. ఇట్లా ఉండేదని మనం ఏంటంటే వైట్ ఎడిపోస్ టిష్యూ అంటాం. మరి బ్రౌన్ ఎడిపోస్ టిష్యూలో చూసుకునేటప్పటికి ఈ ఎడిపోసైట్ అనేది మల్టీలాక్యులర్. మల్టీ ఈజ్ నథింగ్ బట్ మెనీ, అంటే ఇక్కడ ఏదైతే లిపిడ్ డ్రాప్లెట్ ఉందో ఇవి చిన్నగా ఉంటాయి అండ్ మెనీ ఉంటాయి. సో మెనీ, స్మాల్ ఇన్ నెంబర్, ఇలా మనకి లిపిడ్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఈ లిపిడ్ డ్రాప్లెట్స్తో పాటుగా ఎడిషనల్గా మనకి న్యూమరస్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా కూడా మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. సో దే ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా యాజ్ వెల్ లైక్ దిస్. నెక్స్ట్ అయితే ఈ వైట్ అండ్ బ్రౌన్ ఎడిపోస్ టిష్యూస్లో ఏది మెటబాలికల్గా యాక్టివ్, దేని నుంచి మనం ఎనర్జీని గెయిన్ చేయొచ్చు అంటే వైట్ ఎడిపోస్ టిష్యూ ఈజ్ మెటబాలికల్లీ ఇన్యాక్టివ్. దాని నుంచి మనకి ఎటువంటి ఎనర్జీ అనేది డెరైవ్ చేయలేం. అలా కాకుండా మరి బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ ఈజ్ మెటబాలికల్లీ యాక్టివ్, దట్ విల్ జనరేట్స్ ద హీట్, థెర్మియోజెనిసిస్ ప్రాసెస్ చేస్తుంది టు మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద ఇన్ఫాంట్స్. సో ఇన్ఫాంట్స్లో, ఫేటసెస్లో ఆ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం కోసం ఇది మనకి థెర్మియోజెనిసిస్ అంటే హీట్ ప్రొడక్షన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెటిక్యులర్ టిష్యూ చూసుకునేటప్పటికి సో మనకి ఏరియోలార్ టిష్యూ చెప్పుకున్నాం, ఎడిపోస్ టిష్యూ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి రెటిక్యులర్ టిష్యూ వచ్చేసరికి ఇట్ హ్యాస్ ద స్పెషలైజ్డ్ ఫైబ్రోబ్లాస్ట్ ఉంటాయి ఇందులో. వాటిని మనం ఏంటంటే రెటిక్యులర్ సెల్స్ అంటాం. ఈ రెటిక్యులర్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఫైబర్స్ని ఏమంటామంటే మనం రెటిక్యులర్ ఫైబర్స్ అంటాం. దీస్ రెటిక్యులర్ ఫైబర్స్ విల్ ఫార్మ్ ద ఇంటర్కనెక్టింగ్ నెట్వర్క్ and it will form the 2 things. So 2 examples మనం చెప్పుకోవచ్చు. సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోన్ మ్యారో కానీ, స్ప్లీన్ కానీ, లింఫ్ నోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి లింఫాయిడ్ ఆర్గాన్స్ అని చెప్పుకుంటాం. ఈ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం, సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లా యూజ్ అవ్వడం కోసం రెటిక్యులర్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ మెంబ్రేలో చెప్పుకున్నాం. బేస్మెంట్ మెంబ్రేలో మనకి బేసిలర్ లేమనా, రెటిక్యులర్ లేమనా అని చెప్పి. సో అందులో మనకి రెటిక్యులర్ లేమనా అని కూడా ఈ రెటిక్యులర్ టిష్యూ అనేది మనకి ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ. తర్వాత నెక్స్ట్ టిష్యూ ఏంటంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ. అండ్ ఈ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో మనం చూసుకున్నట్లయితే ఫైబర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, సెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, అండ్ గ్రౌండ్ సబ్స్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఆర్ ఫైబర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్, సెల్స్ ఆర్ ఫ్యూ ఇన్ నెంబర్, అండ్ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఈజ్ వెరీ లెస్. అండ్ అయితే ఇందులో ఫైబర్స్ని అరేంజ్ని బట్టి మనకి డెన్స్ కనెక్టివ్ టిష్యూ 3 types అని చెప్పుకోవచ్చు. డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ,
డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఎలాస్టిక్ టిష్యూ. సో ఫైబర్స్ని బేస్ చేసుకో మనకి 3 టైప్స్ ఆఫ్ డెన్స్ టిష్యూ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, రెగ్యులర్ అంటే ఆ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో కొలాజన్ ఫైబర్స్ అనేవి, ద బండిల్స్ ఆఫ్ కొలాజన్ ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ప్యారలల్ టు వన్ అనదర్. సో ఒకదానికొకటి ఇలా ప్యారలల్గా అరేంజ్ అయ్యి ఉన్నట్లయితే దాన్ని మనం ఏంటంటే డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటాం. ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే టెండాన్స్ అండ్ లెగమెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి లెగ్స్లో చూసుకున్నట్లయితే ద డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ విచ్ ఈస్ అటాచింగ్ ద మజిల్ టు బోన్. సో మజిల్కి బోన్కి మనకి అటాచ్ చేసే కనెక్టివ్ టిష్యూ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే టెండాన్ అని చెప్పేసి అంటాం. అండ్ దాని డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ విచ్ విల్ అటాచ్ ద బోన్స్ టు అదర్ బోన్స్. సో ఇక్కడ మనకి వైట్ కలర్లో చూడవచ్చు. సో ఏవైతే మనకి ఒక బోన్ని ఇంకొక బోన్తో ఇలా అటాచ్ చేస్తున్నాయో వీటన్నిటిని కూడా మనం లెగమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో the tendon is the dense regular connective tissue attaching the skeletal muscle to bone, and ligament is the dense regular connective tissue attaching the bone to other bone. Very very important one గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే మనకి డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూలో, సో డెన్స్ రెగ్యులర్లు అంటే ఏం చెప్పుకున్నాం, కొలాజన్ ఫైబర్స్ అనేవి బండిల్స్ అనేవి చాలా ప్యారలల్గా చాలా రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటాం. ఎగ్జాంపుల్స్ పెరియాస్టియం, ఎండాస్టియం, పెరికార్డియం, హార్ట్ వాల్స్, జాయింట్ క్యాప్స్యూల్ అండ్ డీపర్ రీజియన్స్ ఆఫ్ డెర్మిస్ ఆఫ్ స్కిన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఉన్నాయి. ఇలా ఇవి మనకి ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అండ్ ఈ కొలాజన్ ఫైబర్స్ అనేవి ప్యారలల్గా అరేంజ్ అయ్యలేవు, ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో మనం ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్లయితే పెరియాస్టియం మన బోన్లో ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూసుకునేటప్పటికి అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ బోన్ ఏదైతే ఉందో దీన్ని పెరియాస్టియం అన్నాం. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బోన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎండాస్టియం అన్నాం. అలా కాకుండా మనకి హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ చుట్టూతో కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్లా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమన్నామంటే పెరికార్డియం అని చెప్పి అన్నాం. నెక్స్ట్ హార్ట్లో కొన్ని మనకి వాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైకస్పిడ్ వాల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్. సో ఈ వాల్స్ అన్నీ కూడా మనకి కూడా ఈ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అవుతున్నాయి. జాయింట్ క్యాప్సూల్స్ అండ్ డీపర్ రీజన్స్ ఆఫ్ స్కిన్ ఇవన్నీ కూడా మనకి డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఏంటంటే ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. అయితే ఈ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూలో మెయిన్లీ ఏ ఫైబర్స్ ఉంటాయంటే ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇందులో ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయో ఇవి మనకి ఎక్స్టెండ్ అవ్వగలవు అండ్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వాటి యొక్క నార్మల్ పొజిషన్కి మళ్ళీ రీకాయిల్ అవ్వగలవు. సో దిస్ టిష్యూ కెన్ రీకాయిల్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ వెన్ ఆ స్ట్రెచ్ ఫోర్సెస్ మనం స్ట్రెచ్ చేసేటప్పుడు ఏవైతే ఫోర్స్ని మనం దాని మీద అప్లై చేస్తామో ఆ ఫోర్స్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇవి మళ్ళీ మనకి రీకాయిల్ అవుతాయి. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ అటరీస్, వోకల్ కార్డ్స్, ట్రాకియా, బ్రాంకై అండ్ ద ఎలాస్టిక్ లెగ్మెంట్స్ ఇన్ బిట్వీన్ ద వెర్టిబ్రే. సో మనకి వెర్టిబ్రల్ కాలంలో ఈ లెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాస్టిక్ లెగ్మెంట్స్ వాటిలో కూడా మనకి డెన్స్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ. ద మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఏ ఫీటల్ ఆర్ ఎంబ్రియోనిక్ కనెక్టివ్ టిష్యూ. అండ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే అంబ్లికల్ కార్డ్లో ఉండే వాటన్స్ జెల్లీ ఏదైతే ఉందో దీన్ని మనం మ్యూకస్ కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ అండ్ మిగతా కనెక్టివ్ టిష్యూ ఏవైతే ఉన్నాయో స్కెలిటల్ టిష్యూ, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ వీటితో పాటుగా దిస్ మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ద టిష్యూ ప్రెజెంట్ ఇన్ ద ఎంబ్రియో. సో మనకి కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ అండ్ స్కెలిటల్ టిష్యూ అండ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఈ మూడింటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనెక్టివ్ టిష్యూస్ ఇన్ ద అడల్ట్స్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఫీటల్ స్టేజ్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో మనకి కనెక్టివ్ టిష్యూ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం వాటన్స్ జెల్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నౌ లెట్ us discuss some questions. Supporting framework of lymphoid organs like bone marrow, spleen, lymph nodes is formed by options adipose tissue, areolar tissue, reticular tissue, none of the above. So మనకు తెలుసు supporting framework అనేది lymphoid organs లో ఫామ్ చేసేది reticular tissue. Next question, which of the following is the
మోస్ట్ అబండెంట్ కనెక్టివ్ టిష్యూ ఇన్ ద బాడీ ఆఫ్ యానిమల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మోస్ట్ అబండెంట్ టిష్యూ ఇస్ ద కనెక్టివ్ టిష్యూ. మోస్ట్ అబండెంట్ కనెక్టివ్ టిష్యూ ఇస్ ద ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ ఇన్ ద బాడీ అని చెప్పుకున్నాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్. సో టెండాన్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. రాంగ్. ఎడిపోస్ టిష్యూ ఈజ్ ఎ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. రాంగ్. ఇట్ ఈస్ ఎ లూజ్ కనెక్టివ్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ ఈజ్ ఎ లూజ్ connective tissue. Right. Cartilage is loose connective tissue. No, it is the skeletal tissue. So the answer is option C. Next, which of the following is not a connective tissue? కింద వాటిలో మనకి కనెక్టివ్ టిష్యూ కానిది ఏంటి? బ్లడ్ మనకి కనెక్టివ్ టిష్యూనే. నెక్స్ట్, ఎడిపోస్ టిష్యూ మన కనెక్టివ్ టిష్యూనే. కార్టిలేజ్ మన కనెక్టివ్ టిష్యూనే. మరి న్యూరోగ్లియా అనేది మన కనెక్టివ్ టిష్యూ కాదు. ఇట్ ఈస్ ఏ నర్వస్ టిష్యూ. Neuroglia belongs to nervous tissue. So the answer is A. So I hope ఈరోజు మనం డిస్కస్ చేసింది అర్థమైంది అనుకుంటున్నా. సో we will discuss the connective tissues part 2 in the next session. I think all of you understood very well. So thank you. All the best.